ఒక్క జూబ్లీస్ గెలవంగానే నెత్తి కళ్ళకెక్కి హిందూ దేవతల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ రేవంత్ రెడ్డి నీకన్నా ముందున్నోడు ఒక్కడు ఆ గద్ద ముక్కతను కేసీఆర్ ఇట్లనే హిందుగాళ్ళు బొందగాళ్ళు అన్నారు. బొంద పెడితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రాజకీయం చేసే పరిస్థితి లేదు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నిన్న నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి? హనుమంతుడు నువ్వు ముట్టలే హిందూ కడుపులా? నీ అయ్య హిందూ కాదా? నీ తల్లిదండ్రులు హిందువులు కారా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావా దేవతల మీద? ఏమంత గౌరవం వచ్చిందా? వాళ్ళ రేవంత్ రెడ్డి అనేటోడు కళ్ళు నెత్తికెక్కి హిందూ దేవతల మీద ఏది పడితే అది మాట్లాడుతూ నువ్వు హిందూ దేవతలు కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు భారతదేశం అంతుండే, ఇప్పుడు భారతదేశం కాదు, కేవలం ఒక మతానికి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో ఇలా పొందబెట్టిరు. యాడైతే ఒక మతం ఎక్కుందో ఆడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంతే తప్ప రేపు ఆ మతస్థులు కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టినప్పుడు మీరు విదేశీయుల చేతుల కీలు బొమ్మ ఇప్పటికే ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళ ప్రతినిధులుగా మిగిలిపోతారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ హిందూ దేవతల మీద తప్పుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యము సెక్యులర్ అని మాట్లాడేటోళ్ళు, సెక్యులర్ అంటే హిందువులను వ్యతిరేకించుడా? సెక్యులర్ అంటే ఒక మతాన్ని కాపాడుకోనుడా? నీకేమవసరం వచ్చిందని చెప్పి అడుగుతున్నాను.